హలో హలో వెల్కమ్ టు గోవా. జై జనసేన. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ఇక్కడ అగోడా ఫోర్ట్ అయితే చూసుకొని డైరెక్ట్గా మేము ఇక్కడ అంజనా బీచ్కి అయితే వచ్చేసాము. సో ఈ బీచ్లో మాకైతే దిగే ప్లాన్ అయితే ఏం లేదు, జస్ట్ విజిట్ ఇచ్చేసి ఇంక చూసుకొని వెళ్దామని వచ్చామండి ఈ బీచ్కి అయితే మేము. అంజునా బీచ్ అయితే చూసేదానికి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా సన్సెట్ టైంకి అయితే వస్తే ఇక్కడ నుంచి ఇంకా చాలా బాగా అయితే చూడొచ్చు, చాలా బాగుంటుంది కూడా. ఈ బీచ్లో ఏం స్పెషల్ అంటే ఇంకా రాక్స్ అండి ఇక్కడ స్పెషల్. కనిపిస్తుంది రాక్స్, ఏ బీచ్లో వెళ్ళాలో కనిపించదు. ఇక్కడైతే ఈ రాక్స్ అయితే ఉంటుంది ఈ బీచ్లో. ఫోటోషూట్కి అయితే ఈ బీచ్ అయితే సూపర్ ప్లేస్ అండి. ఇప్పుడు చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇవే అండి ఈ రాక్స్ ఇక్కడ ఈ బీచ్లో స్పెషల్ అనమాట. ఇక్కడ ఇక అంజునా బీచ్ అయితే చూసుకొని మేము ఇంకా ఇక్కడ బాగా బీచ్కి అయితే వచ్చేసామండి. సో ఇది బాగా బీచ్ ఎంట్రన్స్ అన్నమాట.
ఇంక ఇక్కడ బాగా బీచ్లో అయితే ఇంక చాలా రష్గా అయితే ఉండింది. సో కలంగట్ బీచ్కి వెళ్తే అక్కడ కావాలంటే మనం పీస్ఫుల్గా అయితే ఆడొచ్చండి. ఇక్కడ బాగా బీచ్లో అయితే ఇంకా జాతర ఉన్నట్టే ఉండింది. ఇక మేము కాసేపు అయితే ఇంక బాగా బీచ్లో ఆడుకొని ఇంకేదైనా వాటర్ గేమ్స్ ఆడుకొని కొద్దిసేపు ఉండి మేమైతే బయలుదేరాము. ఈ జెర్సీ బైక్ అయితే ఒకరికి 500 రూపీస్ అండి. మేము 500 రూపీస్ తీసుకొని టికెట్ తీసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళు 100 మీటర్స్ అని చెప్తారు. ఇంకా కొద్దిగా లోపల తీసుకొని వెళ్ళి మీకు అక్కడ షూటింగ్ స్పాట్ అవన్నీ చూపిస్తామని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళి ఇంకా ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి ఇంకా 1500 2000 అయితే అడిగినారు వాళ్ళు. సో వాళ్ళు సెంటర్లో పోయినాక అడుగుతారండి 1500 ఇవ్వండి 2000 ఇవ్వండి మీరు దూరం పిలుచుకోపోయినాం కదా అని చెప్పేసి. 500 రూపీస్కి ఎంత దూరం పిలుచుకోపోతారో మీకు చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్. చూడండి 500 రూపీస్కి అయితే ఎంత దూరం అయితే తీసుకొని వెళ్తారో. చూడండి అంతవరకు రిటర్న్ వస్తుంది కదా బైక్, అంత దూరమే పిలుచుకోపోతారండి 500 రూపీస్కి.
బీచ్లో అయితే ఈ బైక్ రైడ్ అయితే చాలా మోసం అండి. ఇక్కడ చూడండి, అక్కడ బైక్ వెళ్తుంది కదా. సో అప్పుడే రిటర్న్ తీసుకుని వస్తున్నారు. 500 రూపీస్కి ఇంతే అండి మీకు ఒక రౌండ్ అయితే వాళ్ళు పిలుచుకోబోయేది. సో ఈ జెర్సీ బైక్ రైడ్ అయితే మీరు వేరే బీచ్లో కావాలంటే ట్రై చేయొచ్చు. సో ఇంకా బాగా బీచ్ చూసుకొని అయితే మేము రూమ్కి అయితే వెళ్తున్నాము. మళ్ళీ నైట్లో బాగా బీచ్ ఎట్లుంటుందో చూడాలా అని చెప్పి ఇంక రూమ్కి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇంక మళ్ళీ నైట్ ఇంకోసారి అయితే ఈ బాగా బీచ్కి అయితే వచ్చామండి. సో నైట్ వీడియో అయితే సపరేట్గా ఉంటుంది, చూడండి, ఎవరు మిస్ చేయొద్దండి. మేము గోవాలో బుక్ చేసుకున్న డ్రైవర్ అండి, ఓపిక్గా అయితే చాలా ప్లేసెస్ అయితే చూపించినాడు, మాకైతే కవర్ చేసినాడు ఈ డ్రైవరు.